వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఈ 14వ తారీఖు జనవరి నుంచి 20 జనవరి వరకు ఈ వారంలో సూర్యుడి యొక్క మార్పు మనకి ఇన్ని రోజులుగా ఎంతో అదృష్టాన్ని, భాగ్యాన్ని, తండ్రి సహకారాన్ని ఇచ్చినటువంటి సూర్యుడు ఒక్కసారిగా శత్రుక్షేత్రంలోకి వెళ్ళిపోయి 3వ ఇంట్లోకి వెళ్ళటం వల్ల తండ్రి నుంచి రావాల్సిన సహకారం రాకపోవడం, అధర్మాన్ని ఆశ్రయించటం, వ్యాపారంలో అదృష్టం బాగా తగ్గించుకోవడం, అంటే ఉద్యోగస్తులకి, ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఇబ్బందులు కలిగించే విషయంగా ఈ వారం అంతా కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి రోజు సూర్య మంత్రం చదువుకోవటం మంచిది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు మీకు పెద్దగా లభించదు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొనడానికి బాగుంది. సంతానం విషయంలో మీరు కొంత జాగ్రత్తలు వహించడం ఈ వారం మంచిది. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తలు పడాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం ఎంతైనా మంచిది. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్ లో వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆయుష్ గాని చూసుకుంటే బ్రహ్మాండంగా ఉంది. అదృష్టంగాని చూసుకుంటే తండ్రి సహకారం వల్ల మీరు ఏదైతే పనులన్నీ పూర్తి చేయాలనుకుంటున్నారో బాగా ఒత్తిడి ఉంటుంది. కష్టపడాలి. కష్టపడితే పనులన్నీ పూర్తవుతాయి. అదృష్టం కూడా వరిస్తుంది. ఉద్యోగస్తులందరికీ ముందుగానే చెప్పాను, జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు కానీ అసహనానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలని మరోసారి తెలియజేస్తున్నా. ముఖ్యంగా వ్యాపారస్తులందరికీ మంచి లాభదాయకంగా, దిగ్విజయంగా ఈ వారం అంతా పూర్తి చేస్తారు. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం వృశ్చిక రాశిలో ఉంది. మరి ఈ రాశి వాళ్ళు పూజ మంత్రాన్ని రోజు 7 సార్లు చదువుకోవడం ఎంతో మంచిది.